నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆదివాసుల హక్కులు ఆత్మగౌరవం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి బిర్సా ముండా. జిల్లా అదనపు కలెక్టర్. తన హయాంలో ఆలయాలకు మహర్దశ. నూతన ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాత్సవంలో మాజీ మంత్రి అల్లోల. వాగు నుండి ఇసుకను తోడేస్తున్న ఇసుకాసులు పట్టించుకోని అధికారులు. పూజా కార్యక్రమం నిర్వహించారు. శనివారం జిల్లా కలెక్టరేట్ లో బిర్సా ముండా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలన్నారు. ఆదివాసుల హక్కుల నిరంతరం కోసం ఎన్నో ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. ఈ జయంతి వేడుకల్లో సిపిఓ జీవరత్నం, బీసీ మైనార్టీ సంక్షేమ అధికారులు శ్రీనివాస్, మోహన్ సింగ్, గిరిజన సంక్షేమ కార్యాలయ అధికారులు శివాజీ, పలు కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆంచీలో జన్మించారు. అక్కడే విద్యాభ్యాసం కూడా క్రిస్టియన్ మైనార్టీ స్కూల్. ఇప్పుడు అక్కడ వాళ్ళ బ్రిటిష్ వాళ్ళు ఉద్యోగం నడుస్తుంది వ్యతిరేకంగా. అదేవిధంగా తర్వాత విద్యాభ్యాసం నడవడం, తర్వాత ఉద్యమాలు నడుస్తూ ఆయన ప్రముఖ పాత్ర వహించారు. ముఖ్యంగా బిర్సా ముండా మనకి తిరుగుబాటు, పెద్ద తిరుగుబాటు, ఆ తిరుగుబాటు బాధ్యత నిర్వహించారు. వెళ్ళి 400 మంది యొక్క సిబ్బంది వెళ్ళి బ్రిటిష్ వారిని దాడి చేశారు. బ్రిటిష్ వారి విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. వారి యొక్క నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం జరగడం జరిగింది. ఒక ఆదివాసీ నాయకుడు, అప్పట్లో ఆదివాసీ అంటే ఎంత ఇప్పటికే ఇంకా వెనకబడి ఉన్నారు, అప్పుడు ఇంకెట్లున్నారో అర్థం చేసుకోవచ్చు. సో ఆ ప్రభుత్వం గుర్తించి వారి దిలావర్పూర్ మండలం సిర్గాపూర్ గ్రామంలో నూతనంగా 30 లక్షల రూపాయలతో నిర్మించిన నల్లపోచమ్మ పెద్ద విగ్రహ ప్రతిష్ఠోత్సవానికి రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల గడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 3 రోజులుగా ఆలయ విగ్రహ ప్రతిష్ఠోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపనోత్సవం సందర్భంగా జలనివాసాన్ని చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి హాజరు కాగా వేద పండితులు పూనకుంభంతో స్వాగతం పలికారు. గతంలో తన హయాంలో ఆలయాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరిగిందన్నారు. సిరిగాపూర్లో నిర్మించిన ఈ ఆలయానికి 30 లక్షల రూపాయలు మంజూరు చేయించగా నేడు విగ్రహ ప్రతిష్ఠోత్సవం నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆధ్యాత్మికను పెంపొందించేలా నాడు తన హయాంలో అనేక ఆలయాలు నిర్మించేందుకు నిధులు మంజూరు చేయించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, పూజారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అర్థం విక్రమంతే వైరోచనే కర్మ ఫలేషు సన్నిధిం కురు గంగే చ యమునే కృష్ణే నర్మదా సింధు కావేరి జలేస్మిన్ గంగే చ యమునే కృష్ణే. మహాలక్ష్మి అమ్మవారు, ఇప్పుడు ఉద్యానం ఒకటి, పెద్ద పోచమ్మ, 2 దేవాలయాలు. అప్పుడేమో 10 లక్షలు ఉంటే మరి సరిపోదంటే ఇంకా మళ్ళీ 15 లక్షల రూపాయలతో 30, దానికి 10 40, ఇంకొక 50, దానికి రాయరాజేశ్వర టెంపుల్ కి 50 లక్షలు, అంటే 1 కోటి రూపాయలు. మనకి ఎట్లా కనబడతలేదు 1 కోటి రూపాయలు ఇచ్చినామంటే మరి ఎట్లా వచ్చింది? దేవుడు అందరికీ సమానం. ఎవరికి ఏ పార్టీ కానీ ఏ నాయకులకు కానీ ఎవరు సంతానం చెప్పుకునే అప్పు ఎవరికి లేదు. దేవుడు అందరూ మొక్కచ్చు, ప్రతి ఒక్కరు మొక్కుతారు. దేవాదాయ శాఖ మంత్రిగా మనకు ఒక అవకాశం వచ్చింది, మీరు ఇచ్చిన అవకాశం. అందరూ మంత్రిగా ఉండి మరి రుణం తీసుకున్నాం. దాదాపు 9 దేవాలయాలు కట్టించినాం. ఈ ఒక్క ఊళ్ళోనే 3-4 అయితే మరి మనకి 2 ఉంటాయి చెప్పుకున్నామా? ఒక నిర్మల్కి 200 గుళ్ళ పైన నిర్మల్కి ఇచ్చిన. దసరా పండుగ నాడు 50,000 మంది ఆ అమ్మవారి దర్శనం చేసుకుంటాం. మహాలక్ష్మి అమ్మవారి దర్శనం అది కృష్ణశిలతో కట్టించినాం. మరి మొన్ననే అడవి పోచమ్మ దేవాలయము 7 కోట్ల రూపాయలు పెట్టి 7 కోట్ల అమ్మ అప్పుడు అవకాశం ఉండే వచ్చింది. దాదాపు 200 కోట్ల రూపాయలు ఇచ్చినది ఒక నిర్మల్కే. 200 కోట్లు
ఏ ఊళ్ళో ఇప్పుడు దినాలకు పోతారు మీరు ఎల్లమ్మ దగ్గరికి, అది అయిందా లేదా? కాలువ లక్ష్మీనరసింహ అయిందా లేదా? మరి మళ్ళీ మీ మండలమే గుడిగా మండల దగ్గర ఆడవ రామాలయం కట్టించినాము, ప్రతి ఊర్లో భీమాల పూలు కట్టించినాము, మరి మన లంబాడి సోదరులు అందరికీ సేవాలయ మందిరాలు కట్టించినాము, ప్రతి ఒక్కటి పూజమ్మ పూలు ప్రతి ఒక్కటి అడిగి దాన్ని ఇచ్చేసినాం. అంటే మనకు అవకాశం ఉండేది కాబట్టి అది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయారు, లేదా కళలకి ఇవ్వడం ఒక గుడికి చేయించినట్టుందా? అవునా? శాంతి మనకి ఎక్కడ లభిస్తుంది అంటే దేవాలయం దగ్గరికి పోతేనే మన అందరం కూడా శాంతి లభిస్తుంది. సెల్ ఫోన్ మోగైగా మరి జ్ఞానంతో మనం దేవుడిని మొక్కుతుంటాం. మాకు అమ్మ మేము మీ మొక్కు చెల్లించుకోవడానికి కొత్త దేవాలయం కట్టాము, మా కష్ట సుఖాలలో అన్నింటిలో భాగస్వామ్యం ఉండాలా, ఎప్పుడు కష్టమని కోరుకోము, సుఖం అని మనం ఆ దేవాలయాన్ని మొక్కుకుంటాము. సార్ మంత్రిగా ఉన్నప్పుడు ముత్య మహాలక్ష్మి టెంపుల్ మన శిథిలావస్థ చేరుకున్నప్పుడు సార్ మా ఊళ్ళో ఖచ్చితంగా మాకు టెంపుల్ కావాలని చెప్పేసి ఆ రోజు సార్ అడిగితే కారణకుండా మన 10 లక్షల రూపాయలతో మహాలక్ష్మి టెంపుల్ శాసనం చేయడం జరిగింది. అట్టి టెంపుల్ లో మనము 3 సంవత్సరాల క్రితం మనము ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది. అదే రోజు సార్కు మనం ఈ 2 టెంపుల్ కావాలి సార్, ఇవి కూడా శిథిలావస్థలు ఉన్నాయి, ఖచ్చితంగా టెంపుల్ కావాలని చెప్పేసి పట్టుబట్టి సార్ అడిగితే కారణకుండా ఒక్కొక్క టెంపుల్ కు 15 లక్షల రూపాయల చొప్పున శాసనం చేసి ఈ రోజు మన గ్రామంలో ఒక ఆధ్యాత్మిక వాతావరణం సృష్టించినటువంటి ఐక్యరెడ్డి గారికి మనం అందరం ఖచ్చితంగా రుణపడి. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని పట్టణంలోని నాయుడువాడ కమల్లో గల వాసవి కన్యాకపరమేశ్వర ఆలయంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక కళ్యాణార్థం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని నిర్వహించి అభినందనమన్నారు. ఆర్య వయసులు వ్యాపార పరంగానే కాకుండా రాజకీయంగా రావాలని ఆకాంక్షించారు. సంఘ పనుల నిర్మాణానికి తన సొంత ట్రస్ట్ నుంచి 3 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఇటీవల ఆర్య సంఘ ఎన్నికల్లో అధ్యక్షులుగా గెలిచిన రామరెడ్డి శ్రీధర్ను సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అయ్యగారు భూమయ్య, చిన్నయ్య, రామ్నాథ్, ధన్పాల్ శ్రీనివాస్, అవోప సభ్యులు, వైశాఖ సభ్యులు పాల్గొన్నారు. शुभम प्रसादा प्रसादों शुभम बोध प्रसाद మీ దగ్గరికి ఆర్యవైశ్య మహిళా కార్యకర్తలు వస్తున్నారు. ఓం శాంతి 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 ప్రజానేత సమృద్ధ్యద. ఒకటి ఇక్కడ చూపించండి.
అలాగే రోజుల కళ్యాణము, అలాగే ఈరోజు కార్తీక మాసంలో కనివిని ఎరగని రీతిలో మాకు ఇష్టమైన మా కుటుంబ సభ్యుడు మా బావ తెలంగాణలో ఏకైక మన వయసు ముద్దుబిడ్డ ఒక ఎమ్మెల్యే మనందరికీ కూడా ఉండడం గర్వకారణం. దానిలో భాగంగా రాజకీయాలకు అతీతంగా ప్రేమ అభిమానాలు భక్తి 58వ జాతీయ గ్రంథాల వారోత్సవాలు జిల్లా కేంద్ర గ్రంథాల్లో ఘనంగా కొనసాగుతున్నాయి. రెండో రోజున శనివారం పుస్తక ప్రదర్శన కార్యక్రమం చేపట్టారు. అంతకుముందు సరస్వతమ్మ చిత్రపటానికి పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రభుత్వ పాఠశాల బాల ఉపాధ్యాయులు భిక్షపత్ నాయక్, లింగయ్య, శ్రీకాంత్, గ్రంథాల లైబ్రరీ విజయ్, మోహన్ సింగ్, లెనిన్, పాఠకులు, విద్యార్థులు పాల్గొన్నారు. వాగులు వంకలు తేడా లేకుండా ఇసుకాసులు దిగపగరుస్తున్నారు. నిన్న మొన్నటి వరకు వర్షాలతో వాగులు నిండుగా ప్రవహిస్తున్నప్పటికీ వాటిని లెక్క చేయకుండా ఇసుకను తోడేస్తున్నారు. నిర్మల్ రూరల్ మండలం తాంషా కౌట్లా గ్రామంలో స్వర్ణ నదిలో ఇసుకను కొందరు అక్రమంగా ప్రమాదకర రీతిలో వెలికి తీసి డబ్బులు అందుకుంటున్నారు. కొందరు ఏకంగా యంత్రాలు వినియోగించడంతో పాటు మరికొందరు కూలీలతో నీటిలో 10 అడుగుల లోతు నుంచి ఎలాంటి భయం లేకుండా ఇసుకను వెలికి తీస్తున్నారు. ఇలా తీసిన ఇసుకను ట్రాక్టర్లో నింపి జిల్లా కేంద్రం మంజులాపూర్ నుంచి ఈద్గాం చౌరస్తా వరకు రోడ్డు పక్కన అన్లోడ్ చేసి విక్రయిస్తున్నారు. పట్ట పగల ఇసుకను ప్రమాదకరంగా వెలికితీస్తూ అక్రమంగా తరలిస్తున్న అధికారులు చూసి ఉన్నట్టు వేరుస్తున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలు గ్రామాల్లో వీడీసీలు మరీ వేలం వేసి ఇసుక తవ్వానికి వేలంపాట నిర్వహించడంతో వేలంపాటలో ఇసుక తవ్వాన్ని దక్కించుకున్న వారు వాగులు చెరబడుతున్నారని పేర్కొంటున్నారు. నిర్మల్ పట్టణంలోని భాగ్యనగర్ కాలనీలో గల భక్తాంజనేయ స్వామి శిఖ ప్రతిష్టాపన ఘనంగా చేపట్టారు. ఉదయం 6 వద్ద శిఖ ప్రతిష్టాపన, బలి ప్రదానం, శాంతి హోమం, జయాది హోమం, పూర్ణావతి, మహావతి ప్రసాదం చేపట్టారు. భక్తులకు అన్నప్రసాదం చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, ఇదే జీవితం అంటారు ఓ కవి. కానీ ఈ రెండు ప్రక్రియల మధ్య సగటు ఆయుష్ అనేది ఉంటుంది. కానీ విధి ఆడే వింతనాటకంలో చిరుప్రాయంలోనే ప్రాణాలను కోల్పోతూ తల్లిదండ్రులకి లేని శోకాన్ని మిగులుస్తున్నారు చాలా మంది చిన్నారులు. ఇలాంటి సంఘటన నిర్మల్పట్నంలోని నాయుడువాడలో చోటు చేసుకుంది. బాస సత్యం, సుజాత దంపతులకు 2 కుమార్తెలు. పెద్ద కుమార్తె బాస సారా జన్మించినప్పుడు లక్ష్మీదేవి పుట్టిందని ఎంతో సంతోషించారు.
కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేకపోయింది. 15 ఏళ్ల చిరుప్రాయంలోనే అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు తమ కళ్ళ ముందే మరణించడంతో ఆ కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోయారు. అయినా దుఃఖాన్ని దిగమింగోరి ఆ చిన్నారి జ్ఞాపకార్థం ద్వాదశ దినకర్మను పట్టణంలోని డో ఆశ్రమంలో నిర్వహించి వయోవృద్ధులకు దుప్పట్ల అర్పణ చేశారు. చిన్నారి చిత్రపటానికి పూలమాలసి మౌనం పాటించారు. ఆత్మకు శాంతి కలగాలని వయోవృద్ధులు ఈ సందర్భంగా ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు కళావతి, సంజీవ్, కృష్ణవేణి, లక్ష్మీనారాయణ, అన్నపూర్ణ, ప్రీతి, ప్రశాంత్, పింటూ, శ్వేత, రితిక, సంజన, సాకేత్, సరోజ, గంగాధర్, లక్ష్మి, రాములు, సుకన్య, నర్సయ్య, శోభారాణి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వాససన వారి జ్ఞాపకార్థం ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి వారి పవిత్ర ఆత్మకు ఆ భగవంతుడు శాంతి చేకూరాలని మనమందరం కోరుకుంటాం. నిర్మల్ జిల్లాలోని బాలికల్లో 11 సంవత్సరాలకే కరాటేలో బ్లాక్ బెల్ట్ 3 సాధించిన చిన్నారి చంద్రుల సహస్రను గౌతమ్ మోడల్ స్కూల్ డీన్ రామదాస్ అభినందించారు. విద్యార్థులు చదువుతో పాటు ఆత్మరక్షణ శిక్షణ తీసుకుని అభినందనమన్నారు. అతి చిన్న వయసులో సహస్ర 3 బ్లాక్ బెల్ట్ సాధించడం అభినందనమన్నారు. ఈ కార్యంలో ప్రిన్సిపాల్తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పట్టణంలోని రవి ఉన్నత పాఠశాలలో గత 5 రోజులుగా నిర్వహిస్తున్న ఎన్సీసీ క్యాడెట్ల శిక్షణ కార్యక్రమం శనివారం ముగిసింది. విద్యార్థుల క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, దేశభక్తి, సేవ వంటి విలువలు పెంపొందించడానికి ఎన్సీసీ ఎంతో ముఖ్యమని ఆదిలాబాద్ 32 బెటాలియన్ సుబేదార్ జగదీప్ సింగ్ పేర్కొన్నారు. ఈ కార్యంలో 100 మంది ఎన్సీసీ శిక్షణ పొందారు. ఎన్సీసీ క్యాడెట్స్ కు డ్రిల్ ప్రాక్టీస్, వెషన్ ట్రైనింగ్ శిక్షణ ఇచ్చారు పేర్కొన్నారు. ఈ కార్యంలో ప్రిన్సిపాల్ రాణి, కరెస్పాండెంట్ వెంకటేశ్వరరావు, కేర్ టేకర్ సాకేత్, కృష్ణవేణి, పీఈటీ కయ్యూమ్ ఖాన్ పాల్గొన్నారు. జస్టిస్ గవాయ్పై దాడిని నిరసిస్తూ చేలో ఢిల్లీ కార్యక్రమానికి నిర్మల్ నుండి ఎంఆర్పీఎస్ నాయకులు తరలి వెళ్లారు. మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీకి బయలుదేరిందని నాయకులు పేర్కొన్నారు. పలువురు ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. మాలల హక్కుల సాధనకు ఈ నెల 23న హైదరాబాద్ లో నిర్వహించే మహాసభను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షులు బత్తుల రంజిత్ కోరారు. స్థానిక టీఎన్జీ వన్ మధ్యాహ్నం 3 గంటలకు ఆదివారం రోజు మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నైచే పోస్టర్ ఆవిష్కరణ జరుగుతుందన్నారు. మాలలు పెద్ద సంఖ్యలో తల్లిరావన్నారు. బొడ్డు లక్ష్మణ్, వెంకటస్వామి, రాజేశ్వర్, ప్రభాకర్, మధుకర్, ఆగూర్ రమేష్ పాల్గొన్నారు. జరిగేటువంటి హైదరాబాద్ లో మాలల రణబేరి అనే కార్యక్రమం మహాసభ హైదరాబాద్ సరూర్ నగర్ గ్రౌండ్ లో జరుగుతుంది కాబట్టి ఆ యొక్క మాలల రణబేరి కార్యక్రమానికి సంబంధించినటువంటి వాల్ పోస్టర్స్, గోడ ప్రతుల్ని విడుదల చేసే కార్యక్రమం రేపు నిర్మల్ పట్టణంలోని టీఎన్జిఓ భవనంలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించబడుతుంది. కాబట్టి నిర్మల్ జిల్లాలోని మాల మహానాడు, మాల హక్కుల సంక్షేమ సంఘం మరియు అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, అదేవిధంగా సంఘ సభ్యులు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై అట్టి కార్యక్రమంలో
మనం నవంబర్ 23న జరిగేటువంటి మాలల రణభేరి కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరణలో అందరూ కూడా పాల్గొని రేపటి జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని. ఇటీవల గోవాలో నిర్వహించిన ఐకాన్ మ్యాన్ టైటిల్ విజేతగా నిలిచిన నిర్మల్ జిల్లాకి చెందిన ప్రముఖ నూరు వైద్యులు బిఎల్ నర్సింహరెడ్డిని బంగల్పేట్ వినాయక్ సాగర్ స్విమ్మింగ్ గ్రూప్ గప్పులు శనివారం ఘనంగా సన్మానించారు. నిర్మల్ చెందిన నూరు వైద్యులు బిఎల్ నర్సింహరెడ్డికి ఐరన్ మ్యాన్ అవార్డులు అవ్వడం జిల్లా గర్వకారణమన్నారు. ఈ కార్యలో గుమ్మల అశోక్, బోడ శ్రీనివాస్, ఈదనగర్ రాజేశ్వర్, అర్గా రాజేందర్, భోజన్న, సలా శ్రీనివాస్తో పాటు సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆదివాసుల హక్కులు ఆత్మగౌరవం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి బిర్సా ముండా. జిల్లా అదనపు కలెక్టర్. తన హయాంలో ఆలయాలకు మహర్దశ. నూతన ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠోత్సవంలో మాజీ మంత్రి అల్లోల. వాగు నుండి ఇసుకను తోడేస్తున్న ఇసుకాసులు పట్టించుకోని అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.